పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సోదరులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు, రఘురామరాజు గారు మా డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మీ అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు. వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడూ ఇది ఒక సాంప్రదాయం అంటారు. నేను ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉండేవి. తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు. చెయ్యండి, బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చెయ్యండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికీ కూడా నేను ఉన్నాను, చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే, ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తిరుపతి గ్రౌండ్లో 2 days గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతో ఉన్నారు. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారు కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి, ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా చెప్తలేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారండి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగాను, టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత, దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు అయినటువంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా, ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీరే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు.
వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించే చూశారు మీరు. ఇంకా ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన. అలాగే మీరు చేసిన సహకారం, మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా, నేనైతే అందరూ రారేమో, మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అని అనుకున్నాను. మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండంగా ఆడారమ్మా. చాలా సంతోషం. ఇదే కంటిన్యూ చేయాలా, బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు 50-60 మంది ఫోన్లు చేసేవారు నాకు. సార్ బ్రహ్మాండం కండక్ట్ చేస్తున్నారు, మంచి కవరేజ్ వస్తుంది, మంచి పేరు వచ్చింది అని చెప్పి. సార్ ఇంకో విషయం సార్, ఒక లాస్ట్గా ఫస్ట్ డే కొంచెం పర్లేదు, కానీ సెకండ్ డే వస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్. విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా ఇచ్చారండి ఆ టీవీలో చూసి. నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు. నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు ఇచ్చారు, జనం వచ్చారు సార్. చాలా సంతోషపడ్డాను సార్. దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కళ్యాణ్ గారికి, సోదరులు, అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డబ్బులు కాదు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు. అధికారులు అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మాటలు రావట్లేదు సంతోషంలో. అంత ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. మనోహర్ గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు, అందరం కలిసి చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారం చేస్తాను సార్. ఇంకో చిన్న కోరిక సార్, ఇప్పుడు అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్, మీరు రాలేదు, స్టార్ట్ చేసాం. అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్. మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్స్ చేశారు. మీరు చూడాలి సార్, మేము చూసి ఆశ్చర్యపోయింది. మొత్తం మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్స్లో చూపించారండి. అంటే ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్ గారు ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్ కంపల్సరీ. చూడాలి సార్. ఆ పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఇది ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇద్దరు కూర్చొని మీరు చూస్తే ఏం బ్రహ్మాండంగా ఉంది సార్. పాట ఉందో, వాళ్ళు డ్యాన్స్ కూడా అలాగ ఉంది. దయవించి ఆ పిల్లలు ఒకసారి పిలిపించి ఆ డ్యాన్స్ కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. తర్వాత చక్కటి పరిపాలనకు నిదర్శనం వారు, డెడికేషన్లో వారికి వారే సాటి, వారే ఫుల్ అండ్